కుప్కల్ గ్రామానికి ఇచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు, అసెంబ్లీ వ్యవహారాలు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రులు అయినటువంటి వేముల ప్రశాంత్ అన్న గారికి మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ఈ నెల 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ మీ అందరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది, అందరూ అనుభవిస్తూ ఉన్నారు. మన భీమగల్ నుంచి కుప్కల్ గ్రామానికి మొట్టమొదలు 2014లో మరి శాసనసభకు ఎన్నికైన సందర్భంగా ఎన్నికైన తర్వాత 2,30,00,000 రూపాయలు రోడ్డుకు మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ రెండోసారి కూడా రోడ్డు పాడైపోయిందని చెప్పి 1,50,00,000 ఇవ్వడం జరిగింది. జాగిరాల గ్రామం నుంచి కుప్కల్ గ్రామానికి మొట్టమొదలు 2 లక్షలు ఇచ్చారు, మళ్ళీ రెండో ఎలక్షన్లో 20 లక్షలు ఇచ్చారు, ఆ తర్వాత మొన్న 40 లక్షలు ఇచ్చాడు. అదేవిధంగా మనం కోరిన వెంటనే కుప్కల్ నుంచి దోన్పాల్ గ్రామానికి 1,60,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం వాగులో బ్రిడ్జ్ కట్టుకొని ఇంకా ముందర కల్వర్ట్ కట్టుకొని రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి అయినప్పటికీ 4 దిక్కుల ఈ గ్రామము ఇంతకుముందు కుప్కల్ నుంచి జాయిరాల నుంచి కుప్కల్ వరకే రోడ్డు ఉండేది. ఇప్పుడు 4 దిక్కుల మనం ఎటు వెళ్ళాలనుకున్నా కూడా రోడ్డు నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు మొత్తం కలిపి కుప్కల్ గ్రామానికి దాదాపు 14 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న గ్రామం అయినప్పటికీ పెన్షన్లు గిన్షన్లు అన్నీ కలుపుకుంటే 23,22,00,000 రూపాయలు, 23,22,00,000. దయచేసి మీ అందరి తరఫున నేను కోరేది ఏంటంటే, అన్న ఇంకా మా చిన్న గ్రామము మరి ఈ తాండాలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇంకా చాలా అవసరం ఉన్నది కాబట్టి దాదాపు 50 లక్షల రూపాయలు మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా గంగపుత్రులకు ఈ కుప్పగండి ప్రాజెక్టులో గంగమ్మ గుడి నిర్మాణానికి కూడా ఒక గుడికి నిధులు మంజూరు చేయాలా. అదేవిధంగా గిరిజనులు అయినటువంటి వీరందరికీ కూడా జగదాంబ గుడి కూడా అవసరం ఉన్నది కాబట్టి ఆ జగదాంబ గుడిని కూడా శాంక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా దగ్గర ఉన్న యాదవ కులస్తులు, కుర్మగోళలు చాలామంది ఉన్నారు. వారికి మల్లన్న గుడి కోసం కూడా ఈ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి మా కుప్కల్ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల మండలాలు, చుట్టుపక్కల జిల్లాలు అయినటువంటి వారందరూ కూడా మా ఆరాధ్య దైవం అయినటువంటి కుప్పగండి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కూడా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ, ఇదివరకు ఒక్కొక్క గుడికి కూడా మేము పైసలు అడగలేదన్న కుప్కల్ గ్రామానికి. ఇప్పుడంతా మాకు ఎండోమెంట్గా పని లేదు బాగా. కుప్కల్ టు దోన్పాల్ రోడ్డుకు బీటీ రోడ్డు కూడా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి మా కుప్కల్ గ్రామంలో ఉన్నటువంటి కుప్పగండి ప్రాజెక్టు మరి వర్షాలు పడ్డప్పుడు వరదల పోటు బాగా ఉంటుంది కాబట్టి అక్కడ రైతులు పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. దానికి చిన్నగా ఒక కార్ట్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతూ, ఇవన్నీ కూడా మరి మీరందరూ భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా అన్న ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత మంత్రి పదవి కూడా వస్తుంది. అది కూడా నేను అనుకుంటున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి చేపట్టాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఆ విధంగా ప్రతి గ్రామానికి నిధుల వరద ఖచ్చితంగా ప్రవహిస్తారు కాబట్టి ప్రతి చిన్న గడ్డేరు కానీ రోడ్డు కానీ అన్నీ జరుగుతాయి. దయచేసి మీరందరూ ఒక్క ఓటు పక్కకు పోనీయకుండా గ్రామస్తులందరూ అన్నగారికి ఓటేసి మరి గెలిపించాల్సిందిగా కోరుతూ, కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతూ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న, కారు గుర్తుకే మన ఓటు. మన శాసనసభ్యులు రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ అన్న గారికి
ధన్యవాదాలు. ప్రచారంలో భాగంగా మన విలేజ్కి వచ్చినందుకు బాగా ఆనందంగా ఉంది. మనీ ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలని, ఇంకా మనము ప్రశాంతాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ, ఇంకోటి మా ఎస్టీ వాళ్ళకు కొంచెం మీరు భవనం ఇచ్చారు, కొంచెం కమిటీ హాలు మన పొరవని గోడ కట్టిస్తే బాగుంటుంది. అదొకటి కోరుకుంటున్నా ఎస్టీ వాళ్ళ తరఫున. జై ప్రశాంత్ అన్న. దమ్మాయి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గ్రామ ప్రజలకు జై తెలంగాణ. అన్న ప్రశాంత్ అన్నకు కారు గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని కోరుతున్నాం. ఇంకోటి మా యాదవులకు అన్న చెప్తున్నా, మా యాదవ్స్ మెయిన్ అన్న ఈ విలేజ్లో మా యాదవ్స్ బాగా మెజారిటీ ఉంటుంది. యాదవ్స్ కూడా ఎక్కువ ఉంటారు. అయితే మా మల్లన గుడి వాసుకు లేదన్న, దానికి కొంచెం మా మల్లన గుడి శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. ప్రశాంత్ అన్న నాయకత్వం. మన గ్రామానికి ప్రచారానికి విచ్చేసిన మన అన్నయ్య ప్రశాంత్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మలు, అక్కలు, అన్నలు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనకు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశాంత్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామం ఎట్లయిందో మనం చూసినట్లయితే, కుక్కల్ గ్రామం పూర్తి మారుమూల ప్రాంతం. కుప్పగంటి అనేది ఎవరికి తెలియదు, జాగిరాలు పేరు చెప్తేనే కుప్పగంటి తెలుస్తుంది. అసలు కుప్పగంటికి భీమ్గల్ రోడ్డు, బాబానగర్ రోడ్డు, జాగిరాల్ రోడ్డు, దోర్పాల రోడ్డు శాంక్షన్ చేసి నడి సెంటర్ ఆర్మూర్ ఏదైతే సెంటర్ అంటామో అట్లా సెంటర్ చేసిండు మన అన్న ప్రశాంత్ అన్న. మరి ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంతమంది చేసినా కానీ మన ఊరికి ఒక్కసారి రాకపోతుండే. గ్రామ కమిటీలు హైదరాబాద్ పోయి అడుగుతేనే సీసీ రోడ్లు వచ్చినాయి, గ్రామ కమిటీలు హైదరాబాద్ పోతేనే కమ్యూనిటీ హాల్ వచ్చినాయి. కానీ మనం ఎవ్వరం కూడా పోకముందే మన గ్రామం యొక్క ఏం కావాలా, ఇక్కడ జనాభాకి ఏం కావాలని అన్నీ మనకు సమకూర్చిన ప్రశాంత్ అన్నకు మనం అందరం కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలా. ప్రశాంత్ అన్న గెలిచిన తర్వాత కూడా 2 సంవత్సరాలు అన్నగారిని మేము అడిగినాం, అన్న నీళ్లు లేవంటే అప్పటికప్పుడు పైపులు ఇచ్చిండు, నల్ల పైపులు. అప్పట్లో గంగన్న మోటార్ దగ్గర వేసుకున్నాం, పొంగు నాయకుడు మోటార్ నుంచి వేసుకున్నాం. కానీ మన అదృష్టం అన్న గెలిచిన తర్వాత అన్ననే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అయ్యి మొత్తానికి మన ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు. ఎప్పుడన్నా మనకు నీళ్ళ కరువు అనేది ఉన్నదా? లేదు. అమ్మలు, అక్కలు మీరందరూ గుర్తించాలా, ఎవ్వరు కూడా బీడీలో పింఛన్ అనే ఆలోచన లేదు, ఏ నాయకుడు కూడా లేదు. కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నగారు ఇక్కడ బీడీలు చేస్తారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళే కుటుంబాలు నడుపుతారు, వాళ్ళకి మనం సాయం చేయాలని చెప్పేసి ఇలా బీడీలో పింఛన్ ఉట్టించిన ప్రశాంత్ అన్న గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలా. మన 100 పింఛన్లు 200 కాడికి 20,000 వస్తుండే నెలకు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇలా 200 మందికి 2,000 చొప్పున 3,000 5,000 వస్తున్నాయి. నాకు చెప్పాను నేను 2,000 చొప్పున 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఎక్కడ 20,000, ఎక్కడ 2 లక్షలు. ఇవన్నీ కూడా అన్న మనకి స్టేషన్ అడగక ముందు మనం అన్నకు రుణపడి ఉన్నాం. మనం అందరం కూడా అన్నకు ఓటేసి మన రుణం తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన అందరు కూడా పేరు పేరున కారు గుర్తుకు వేయాలని చెప్పేసి పాదాలు మొక్కుతున్నా, శిరస్సు వంచిత నమస్కారం చేస్తున్నా. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గున్వీర్ రెడ్డి గారికి, కుప్కల్ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, జాగిర్యాల కుప్కల్ ఎంపీటీసీ గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడికి, వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, వీడీసీ సభ్యులకు, కుప్కల్ తాండా యొక్క పెద్ద మనుషులకు అందరికి కూడా, కుప్కల్ గ్రామం మరియు తాండా ప్రజలకు, అన్నిటికంటే ముఖ్యంగా ఎర్రటెండలో బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడ నడుచుకుంటూ వచ్చినటువంటి నక్క చెల్లెలకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం కుప్కల్ గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలుగా మీ దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల
ఈ నియోజకవర్గానికి, కుక్కల్ గ్రామానికి, తాండాకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. అందుకే దాదాపు ఈ 9.5 సంవత్సరాల కాలంలో కుక్కల్ గ్రామంలో 23,22,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. అయితే కుక్కల్ గ్రామంలో కొన్ని పనులు అడిగినారు. ఇంకా సీసీ రోడ్లకు 50 లక్షలు కావాలన్నారు, గంగమ్మ గుడి కావాలన్నారు, జగదాంబ గుడి కావాలన్నారు, మల్లన్న గుడి కావాలన్నారు, రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క గుడి కావాలన్నారు, ఇంకొక వీడీసీ బిల్డింగ్ అడిగినారు. ఇవన్నీ కూడా ఆ దేవుడి దయతో నేను కేసీఆర్ చల్లగుంటే తప్పకుండా అవుతాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. అన్నీ ఒకటేసారి కావు, ఒకటి 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 మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటుంది. ఒకటేసారి బాగా అడిగిరు మీరు. బాగా అంటే ఇక ఏ ఊరికి 5 గుళ్ళు అడగలేదు ఇప్పటిదాకా నన్ను. మరి గురువీరెడ్డి సాబ్ నా మీద ఏ కోపం పుట్టిందో ఏమో, అందరు ముంగట అడిగి నన్ను ఇప్పుడు కట్టుబడేసిండు. ఇక ఇట్లా అదే ఇప్పటిదాకా కూడా చేసుకుంటూ వచ్చినాం. ముందు కూడా మీ ప్రేమ ఉంటే తప్పకుండా చేసుకుంటూ పోతాం. అయితే అన్నం తినే ముందు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులు చూసి ఇట్లా అంటే చాలు. అంతేగాని చేయంత లోపల గిన్నెలు పెట్టి పిసుకం. నా అక్క చెల్లెళ్ళు కొద్దిగా వినాలి దయచేసి. ఇంతలో పైసలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఎవరికి వేయాలి ఓటు? ఎవరు గొప్పోళ్ళు? 200 ఇచ్చినోడు గొప్పోడా, 2000 ఇచ్చినోడు గొప్పోడా? సింపుల్ కదా అమ్మా. దీంట్లో సంస్కృతం లేదు, శ్లోకం లేదు, పెద్ద ఉపన్యాసం కూడా అవసరం లేదు. అంతే కదమ్మా. ఇంకా ఇప్పుడు పెంచుతా అంటుండే. ఇంకా ఇప్పుడు ఈ 192 పోయి ఇప్పుడు 250 అవుతారు. మీరు బీడీలు చేసిన వాళ్ళు వస్తారు దీంట్లో. మళ్ళీ ఇంకా కొద్దిగా పెద్ద మనుషులు వస్తారు, భర్త చనిపోయిన వాళ్ళు వస్తారు, ఇప్పుడు వస్తారు. మళ్ళీ 250 మందికి అవుతుంది. ఇట్లా ఎప్పుడన్నా ఆడబిడ్డ పెళ్ళి అయితే ఎవడన్నా పైసలు పంపించిర్రా? మన ఇంట్లో బిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పంపిస్తున్నాడు ఇవాళ కేసీఆర్. మీరు వేల్పూర్కి వచ్చిన సంతకం తీసుకుంటే నేను సీఎంకి పెడితే ₹1,00,000 వస్తున్నాయి. వస్తున్నాయా లేవా? మరి వాళ్ళు ఇచ్చిర్రు. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మరి ఎవరు గొప్ప, ఎవరు కోటేయాలి? గింతే కదా ఆలోచన చేసుకున్నాడు. ఏదో కథ అటు ఇటు వాడి అంత పరేషానే ఆగమే అవసరం ఏమున్నది? అంతే కదమ్మా. మీకు ఆరోగ్యం మంచిగా లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రైవేట్ దవాఖానలోకి పోతే మీకు ఖర్చు అయితే మీరు వేల్పూర్కి వచ్చిన దగ్గరికి వచ్చి సార్ ఏమైనా పైసలు ఇప్పియని అంటే నేను సంతకం పెట్టి ముఖ్యమంత్రి తీసుకపోయి మీ అప్లికేషన్ని ఆయనతోటి ఎంత వీలైతే అంత 20,000, 30,000, 40,000, 50,000 తీసుకొని వస్తున్నాం. అట్లా ఈ ఊర్లో 19 మందికి ₹7,00,000 ఇప్పించినండి సీఎంఆర్. ఉండేనా అప్పుడు ఇంతకుముందు? గింతే కదమ్మా. అట్లా ఇవాళ ఈ పనులన్నీ జరిగినాయి. 40 గొర్రెలైనట్లు వచ్చినాయి ఈ ఊర్లో. ₹70,00,000 విలువ. అట్లా ప్రతి రైతు బంధు పేరు మీద 487 మందికి రైతు బంధు వచ్చిందమ్మా. ₹6,84,00,000 వచ్చింది. పెన్షన్ మీద 172 మందికి ₹2,88,00,000 వచ్చింది. రైతు బీమా 12 మంది చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ₹60,00,000 వచ్చింది. ఇవన్నీ కూడా అప్పుడు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఉన్నప్పుడు లేవు. సున్నా. ఒక్క కొత్త కేసీఆర్ వచ్చినాకనే వచ్చాయి ఇవన్నీ. అట్లా ఎంత లేదన్నా ₹12 కోట్ల పైసలు పనులు కాక, ఈ డాంబర్ రోడ్లు కాక, సీసీ రోడ్లు కాక, ₹12 కోట్ల పైసలు పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ మీద ఈ కుక్కల్ గ్రామంలో పంచబడ్డాయి. 280 ఇళ్ళకు మనమే తీసుకున్నాం, వేరే వాళ్ళు తీసుకోలే. అట్లా ఇవన్నీ ఉండంగా మనం కన్ఫ్యూజ్ అవుడు న్యాయమా? ఇవన్నీ జరగంగా కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వడం న్యాయమా అని చెప్పి మీరు ఆలోచన చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాం,
ఇప్పుడు వాళ్ళు ఇంత గోడ కడుగుతున్నారు, మళ్ళా అది కూడా చేసుకుందాం. బాధా యాదవ సంఘానికి ఇచ్చినాం. గుణిరెడ్డి సాబ్ ఇంటి దగ్గర కమ్యూనిటీ అలాంటి మనది ఏం కులమో యాదవ సంఘం, ఇంకో యాదవ సంఘం. అట్లనే తాండా రోడ్ పెద్దంగంటి నర్స ఇంటి వద్ద అన్నట్టు అదేం సంఘము, అది గంగపుత్ర సంఘానికి ఇచ్చినాం. అది విలేజ్ కమ్యూనిటీ గౌడ్స్ వడ్లక మరోళ్ళకి కలిపి ఒకటి ఇచ్చినాం. పెండ్యాల యాదవులకే 3 ఇచ్చినాం. మున్నూరు కాపుకి 1 ఇచ్చినాం. గంగపుత్రకు 1 ఇచ్చినాం. గౌడ్సు కమ్మరోళ్ళు చాకరోళ్ళు కలిపి 1 ఇచ్చినాం. అట్లనే ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాం. ఇట్లా అడిగిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఈసారి ఎవరికైతే ఇవ్వలేదో మళ్ళా వచ్చేసరికి వాళ్ళకి ఇస్తా. ఇంకేమైనా అవసరం వస్తే సంఘ భవనాల కోసం ఎవరు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు జరిగినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా మీకు ఇవన్నీ అంటే, నాకు రిపోర్ట్ వస్తున్నది, కుక్కల్లో అట్టిట్టున్నదట అని రిపోర్ట్ వస్తున్నది నాకు. ఇనాల మీరు జాగ్రత్తగా, కుక్కల్లా కొద్దిగా అట్టిట్టున్నదట అని రిపోర్ట్ వస్తున్నది. కారు కొద్దిగా అట్టిట్టున్నదట అని. నేను అంటున్నా, ఎందుకు ఉండాలమ్మా కారు కట్టి ఇటు? మంచినీళ్ళు ఇచ్చినందుకుందా, కరెంట్ ఇచ్చినందుకుండాలనా, పెన్షన్లు డబ్బులు చేసి 10 ఎక్కువ ఇచ్చినందుకుండాలనా కారు కట్టి ఇటు, రైతు బంధు ఇచ్చినందుకుండాలనా కారు కట్టి ఇటు, గొర్రెల మందలు ఇచ్చినందుకుండాలనా, మీ ఎస్సీలకు దళిత బంధు ఇచ్చినందుకుండాలనా, అన్ని సంఘ భవనాలకు ఇచ్చినందుకు ఆలోచన చేయరు దయచేసి. చాలా అన్యాయం జరుగుతుంది ఇట్లా అయితే. ఇన్ని పనులు జరిగి గ్రామంలో ₹1 కోటి సీసీ రోడ్లు పోసుకొని అడ్డం ఉండే ₹1 కోటి సీసీ రోడ్లు పోసుకొని, ఇన్ని కోట్ల రూపాయల డాంబర్ రోడ్లు పోసుకొని, ఇంకా కావలసిన వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పంగా ఎందుకు అటు ఇటు ఉండాలి కుక్కలు? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అక్క చెల్లెల్ని అన్నదమ్ములందరినీ నేను కోరుతా ఉన్నా. దయచేసి అందరికి భూములు ఉన్నాయా ఊర్లో? అందరికి ఉన్నాయి. భూములు లేనో లేరు. ఇక ఒడ్డోళ్ళకి లేవా? నేను చెప్పింది తినరా బాయ్, నీకే కొన్ని వనికి వస్తాయి. ఇనిగా ఇనువు అంటే మళ్ళీ కొందరు ఏంటంటే, మేము భూమి లేని వాళ్ళది ఏంది అని అంటే, భూమి లేని కుటుంబాల్లో కూడా కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా ₹5 లక్షల బీమా ఇస్తా అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు. అట్లనే కలుపులో ఉన్నవారు ఉన్నారు కదా, ఎవరన్నా విదేశాల్లో ఉన్నవారు, బయట దేశాల్లో ఉన్నవారికి దురదృష్టవశాత్తు ఏమన్నా అయితే ఇక్కడున్న వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్యా పిల్లలకు కూడా ₹5 లక్షల బీమా పంపిస్తా అని ఇప్పుడు అంటున్నాడు కేసీఆర్. ఇది 1. 2, ఆరోగ్యశ్రీ కార్డు కింద పెద్ద ట్రీట్మెంట్ చేయించుకుంటాం మనం. గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇంట్లో ఇటువంటి. ఇప్పటిదాకా పైసల లిమిట్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనం ప్రభుత్వం రాగానే ₹15 లక్షల లిమిట్ పెంచుతాం దాన్ని, ఆరోగ్యశ్రీ కార్డు. అంటే ₹15 లక్షల దాంట్లో కూడా మనం ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డు కింద చేసుకోవచ్చు. మనం రూపాయి కట్టక్కర్లేదు, గవర్నమెంటే కడుతుంది ఆరోగ్యశ్రీ కార్డు కింద. ఇది 2 అయినాయి కదా. ఇది కూడా పేదవారి కోసమే. అర్థమైంది అది ఆరోగ్యశ్రీ కార్డుది. 3వది ఏంటంటే, కొన్ని ఇండ్లు ఉంటాయి, ఆ ఇంటికి ఏమి రాదు, వాళ్ళు మాకేం రాలే అంటారు గవర్నమెంట్ నుంచి. అంటే పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, అటువంటి ఇండ్లు ఉంటాయి. ఏ ఇంటికైతే ఏమి రాలేదో, ఏం వస్తలేదో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు ₹3000 సౌభాగ్య లక్ష్మి ఇస్తాం. ఇది 3వది. 4వది, సిలిండర్ ఉన్నది కదా, సిలిండర్ ధర ఇప్పుడు ఎంత ఉన్నది? ₹1200. నరేంద్ర మోడీ ఎక్కేటప్పుడు 400 ఉండే, బీజేపీ ఆయన 1200 పెంచిండు ఆయన. అది మన చేయిలు ఉండదు. సిలిండరు, డీజిల్, పెట్రోలు 3 మన చేయిలు ఉండవు, కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటాయి. ఆయన డీజిల్ పెంచిండు, పెట్రోల్ పెంచిండు, సిలిండర్ గ్యాస్ కూడా పెంచిండు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే,
1200 ఉంది కదా ఇప్పుడు సిలిండర్ ధర, మనం 400 కట్టుడు, మిగతా 800 రూపాయలు కేసీఆరే నరేంద్ర మోడీకి కడతాడు. ఇక మనకు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. సప్పట్లు అయితే లేవు, గట్టి వెనక నుంచి లేవు, ఎటు లేవు. ఏమన్నా అంటేనేమో ఓ ఇట్లాగా అయిపోయి 4 అయినాయి కదా. 5వది ఇప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా మనం? బియ్యం కార్డుల మీద ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. కొందరు తినేటోళ్ళు తింటున్నారు, ఇంకా కొందరు సాటుకు అమ్ముకుంటున్నారు. కారా ఈ సాటుకు అమ్ముకుంటున్నాం అన్నది కేసీఆర్ తెలిసింది. కేసీఆర్ తెలిసి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వీళ్ళు సాటుకు అమ్ముకున్నాడు ఎందుకు, మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి మన సన్న బియ్యం కొనుడు ఎందుకు, ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం సప్లై మొత్తం సన్న బియ్యమే. ఇక ఇంకో 60 మందికి కొత్తగా వస్తాయి, 250 అవుతాయి మొత్తం. ఇప్పుడు వాళ్ళందరికీ 2000 రూపాయలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం 3000 రూపాయలు అవుతుంది. మీరు మనం గెలంగానే 3000 రూపాయలు అవుతుంది ఫస్ట్ సంవత్సరం. సపోర్ట్లు కొడతలేరు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్పిర్రేమో, ఎక్కడ చెప్పిర్రా? 3000 ఫస్ట్ సంవత్సరం అవుతుంది. తర్వాత రెండో సంవత్సరం 3500 అవుతుంది, 500 పెరుగుతుంది. మూడో సంవత్సరం ఇంకో 500 పెరుగుతుంది, 4000 అవుతుంది. 4వ సంవత్సరం 4500 అవుతుంది. 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. అట్లా మెల్లగా పెంచుకుంటా పోతాం. ఒకటేసారి అగాధం కింద ఇస్తామని చెప్పి బోర్ల బొక్కలో పడం. కేసీఆర్ ఇంతకుముందు కూడా అంతే, 200 ఉన్నదాన్ని 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు 5 ఏళ్ళు. 1000 అన్నదాన్ని 2000 అన్నాడు, 2000 ఇప్పుడు ఇస్తున్నాడు 5 ఏళ్ళు. అట్లనే ఇప్పుడు 3000 అంటుండు, సంవత్సరానికి 500 పెంచుకుంటా పోతా అంటున్నాడు. పక్కా ఇచ్చే మాట ఇది. వాళ్ళు ఎవరైనా చెప్పినా నమ్మకుర్రి, అది బోర్లబొక్కలు పడే మాటనేది. తప్ప 5 ఏళ్ళ నాటికి నేను ఈ ఊరికి వచ్చినప్పుడు మీ పెన్షన్ 5000 కాలేదనుకోరి, నన్ను ఊర్లోకి రానియకూరి పక్కా. అట్లనే రైతు బంధు ఇప్పుడు పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 ఉన్నది. ఇది కూడా అంతే. మొదలు 8,000 ఇచ్చిండు ఎకరానికి, తర్వాత 10,000 ఇచ్చిండు, నిరంతరం ఇస్తున్నాడు. ఇప్పుడు గిలంగానే 12,000 రూపాయలు ఎకరానికి అవుతుంది. అది మళ్ళా రెండో సంవత్సరం 1000 పెరిగి 13,000 అవుతుంది. మూడో సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 ఉన్న రైతు బంధు 16,000 అవుతుంది. 2,000 ఉన్న పెన్షన్ 5,000 అవుతుంది. మళ్ళప్ప తప్ప నేను ఎలక్షన్లప్పుడు ఇట్లే మైక్ పట్టుకొని వస్తా. ఒకవేళ ఈ 2 కాకపోతే నన్ను ఊర్లోకి రానియకూరి, ట్రాక్టర్లు అడ్డం పెట్టురు. లంగ మాటలు, లఫంగ మాటలు. వాళ్ళు ఎప్పుడైనా ఏది చేసింది లేదు. నేను మళ్ళీ ఇంతకుముందు అన్నీ చెప్పిన, నేను మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆరే, కరెంట్ ఇచ్చింది కేసీఆరే, 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆరే. వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలే. కానీ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ఇట్లా చూస్తున్నారు. ఆకలి బలి ఉన్న పులి తిరిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు పీక్కొని తిన్నవా అన్నట్టున్నారు. ఇప్పుడు ఇక అన్నీ పీక్కొని తినుడే ఇక. కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు నమ్మద్దు. వాళ్ళు ఇంకోటి తెలిసిన, రైతుల మీద కూడా ఈ చేతి గుర్తోళ్ళు కర్ణాటకలో ఉన్నోళ్ళు ఏం చెప్పిర్రంటే, అక్కడ 7 గంటల కరెంట్ ఉండే పాపం, పొద్దున్న పూట 7 గంటలు ఇద్దరు అప్పుడున్న గవర్నమెంట్. లేదు మేము 10 గంటలు ఇస్తాము, మాకు ఓట్లు వేయండి అన్నారు. జనం నమ్మిర్రు, ఓట్లు వేసారు, గెలిచిర్రు కాంగ్రెస్ వాళ్ళు. కర్ణాటకలో గెలిచి 2 నెలలు కాదు, ఇస్తామన్న 10 గంటలు పక్కన పెట్టిగా ఉన్న 7 గంటలే కొట్టిర్రు. 7 గంటలు కూడా ఎగ్గొట్టి 5 గంటలే ఇస్తున్నారు ఇప్పుడు. అది పొద్దుగాల 2 గంటలు, రాత్రి 3 గంటలు. ఇవాళ రైతుల కరెంట్. ఇవి అటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఏ మాట మీద నిలబడది. కావాలంటే నేను ఈ ఊర్లో పొలన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే పోయిరండి, ఒక కారు కట్టుకొని, పక్కకే ఉన్నది బీదర్, పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు. పోయి మీరే చూసిరండి ఆ ఊర్లల్లో కరెంట్ ఉన్నదా, కళ్యాణ లక్ష్మి ఉన్నదా, కేసీఆర్ కిట్ ఉన్నదా, 2000 పెన్షన్ ఉన్నదా, 10,000 రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా? ఇవి మీరే మీ కళ్ళతోటే 100% ధాన్యం కొంటున్నాడు కేసీఆర్. వరి మన పండిందంతా గవర్నమెంటే కొని మనకు పైసలు ఇస్తున్నాడు. 10 రోజుల్లో పైసలు పడుతున్నాయి బ్యాంకులో. మరి ఇట్లా 100% కొంటున్నారు వాళ్ళు. ఇవి మీరే కాంగ్రెస్ వాళ్ళు కారేసుకొని పోయి చూసిరండి. చూసి మీ ఆత్మసాక్షిగా సుభాష్ చంద్రబోస్ దగ్గర చెప్పుర్రి. ఒకవేళ
వాళ్ళు ఇస్తుంటే నాకు ఓట్లు వేయద్దు. ఆడ లేవు అనుకో మీరేయాలి మొత్తం ఓట్ల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నాకే ఓట్లు వేయాలి. బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు కారు పట్టుకోరు, ఖర్చులు కావాలంటే నేను ఇస్తా. కారు పట్టుకొని పక్కకు బాసారు దాటంగానే ఉంటుంది మహారాష్ట్ర, ఆడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఆడపోయి కూడా చూస్తున్నాండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, నేను చదివినవన్నీ ఆడ ఉంటే ఓకే, నేను ఓట్లు అడగా. ఆడ లేకపోతే మాత్రం బీజేపీ వాళ్ళు కూడా నాకే ఓట్లు వేయాలి. ఇది స్ట్రేట్గా అడుగుతున్నాయి నేను. అంటే దీని అర్థం ఏంది? వాళ్ళు ఉన్న దగ్గర ఏమి ఇయ్యరు, ఉన్నప్పుడు ఇయ్యలేదు. ఇప్పుడు మాత్రం ఇంత ఇంత దొడ్డు పుస్తకాలలో రాసి మా మేనిఫెస్టో అని చెప్పి మనని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కలారా, చెల్లెళ్ళారా, అన్న తమ్ముళ్ళారా ఆలోచించురు మీరే. 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు లేని కొత్తవి పుట్టించి ప్రతి సంవత్సరం పెంచుకుంటా మెల్లగా మెల్లగా నిరందిగా మనకి ఇస్తున్న కేసీఆర్ నమ్ముదామా? ఒకటేసారి అప్పుడు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న దగ్గర ఏమి ఇవ్వకుండా ఒకటేసారి అగాధం హామీలు ఇచ్చి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీని నమ్ముదామా? మీరే ఆలోచన చేయరు. దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మరి మీరు కారు గుర్తు కొట్టేసి ఇన్ని పనులు జరిగినాయి అన్నీ చెప్పిన, నేను దమ్ముగా వచ్చినాక చెప్పిన, జరగబోయేవి కూడా చెప్పిన. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మీరు మంచి ఓట్ల మెజార్టీతో నాకు గెలిపిస్తే కుక్కల్ గ్రామంలో మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. తీరా